హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహి వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి టెంపుల్ స్టైల్ శనగల ప్రసాదం అండి. శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయిందండి. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఈ శనగల ప్రసాదం మాత్రం ఖచ్చితంగా ఒకసారి చేసి అమ్మవారికి నైవేద్యంగా అయితే పెట్టాలి. అమ్మవారికి అంత నచ్చే ప్రసాదాన్ని మనం చేయకుండా ఉంటామా చెప్పండి. సో మీరు ఈసారి ఈ స్టైల్లో అయితే చేసి పెట్టండి. సో మీకు కూడా చాలా నచ్చుతుంది అండ్ చాలా హెల్తీ కూడా ఈ రెసిపీ. ఇక లేట్ చేయకుండా ఎలా చేసేయాలో చూసేద్దాం రండి. ముందుగా నేనైతే రాత్రి 1/2 కప్పు శనగలు అయితే ఇలా మొత్తం అంతా నానబెట్టేసుకున్నానండి. సో మీకు టైం ఉంటే కనుక నైటే నానబెట్టుకోవడానికి చూడండి. ఒకవేళ అంత టైం లేదు అనుకుంటే కనీసం 4 అవర్స్ అయినా సరే నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకున్న శనగల్ని ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఇందులోకి అయితే శనగలు యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూను ధనియాల పొడి, నెక్స్ట్ ఇందులోకి 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ సాల్ట్, అలానే 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 6 to 7 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించండి. మీరు యూజ్ చేసే కుక్కర్ బట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది కదా. సో అన్ని విజిల్స్ వస్తే సరిపోతుంది. ఒక స్టవ్ మీద కుక్కర్ ఉడుకుతూ ఉంటుంది. మనం ఇంకొక స్టవ్ మీద తాలింపు అయితే రెడీ చేసుకుందామండి. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక ప్యాన్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ గీ అయితే యాడ్ చేసుకోండి. ప్రసాదం కదా, గీనే యాడ్ చేసుకోండి. ఆయిల్ అయితే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసి యాడ్ చేసేసుకొని వీటిని 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. ఈ కలర్ వచ్చేంత వరకు. సో ఇలా కలర్ వచ్చింది అంటే వేగిపోయినట్టే. ఇప్పుడు ఇందులోకి మీరు కారం కోసం 3 ఎండుమిర్చి, కరివేపాకు అయితే యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మీరు ఒక పించ్ పసుపు అయితే యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ వద్దండి, జస్ట్ కొంచెం. పసుపు యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ అయితే యాడ్ చేసుకోండి. ఇంగువ కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్ ఉన్న స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు కుక్కర్ అయితే ఒకసారి చెక్ చేయండి. సో కుక్కర్ విజిల్ అంతా తీసేసిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో శనగలు ఎలా ఉడికాయో మనం ఒకసారి చెక్ చేసుకుందాము. సో నాకైతే శనగలు పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయాయండి. నాకైతే 7 to 8 విజిల్స్ అయితే వచ్చాయి. సో నాకు అప్పుడు దాకా ఉంచాను. అప్పుడే నాకు కరెక్ట్గా అయితే పర్ఫెక్ట్గా శనగలు అయితే ఉడికాయి ఇలా. సో మరీ మెత్తగా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా ఉండకూడదు. మనం ఇలా ప్రెస్ చేసామంటే కరెక్ట్గా ఉండాలి అన్నమాట. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న శనగల వాటర్ని పడేయకుండా దీన్ని చారు కింద అయితే పెట్టుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. శనగల చారు అంటే చాలా చాలా బాగుంటుంది. శనగల్ని ఇలా స్ట్రెయినర్తో ఉడకబెట్టేసుకొని మనం ఆల్రెడీ పోపు అయితే రెడీ చేసేసుకున్నాం కదా. సో అందులోకి అయితే యాడ్ చేసేసుకోండి. శనగలు యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్, అలానే డ్రై కోకోనట్ పౌడర్ అయితే యాడ్ చేసుకోండి. ఇది మీ ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మొత్తం అంతా కలిపేసుకుంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన శనగల ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత డెలిషియస్గా ఉందో. చాలా ఈజీ రెసిపీ అండి. చాలా బేగా అయితే చేసేసుకోవచ్చు. అండ్ మీరు ఇది టేస్ట్ చేసిన తర్వాత మీకు చాలా బాగా నచ్చుతుంది. నిజంగా టెంపుల్లో తిన్నట్టే ఉంటుంది అన్నమాట. ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎంత బాగా వచ్చిందో కామెంట్లో అయితే తెలియజేయండి. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.